యోహాను రాసిన పత్రిక 19:28 ఉన్నామమ్మ. సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు తప్పుకొనిచున్నాను నేను. యేసుక్రీస్తు సమని ఎందుకన్నా పలికారన్నమాట. అంటే యేసుక్రీస్తు గారు చనిపోతున్నప్పుడు ఎంతో మంది ఎన్నో శ్రమలు ఎన్నోప్పటికీ యేసుక్రీస్తు సమయని పూర్తి చేసి ఆ మాటను అన్నారు. ఒకసారి మనం ఆ మాటని పరిశీలిద్దామమ్మా. ఈ ఒక ఇల్లు కట్టాలంటే ఎవరు కట్టాలండి ఆ ఇల్లు అనేది? కొందరు మనుషులు అనే. మనకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఆరోగ్యం బాగు చేసిన వాళ్ళ దగ్గర వెళ్తాం. మనకి ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు కట్టండి అని అనలేం కదమ్మా, బాగు చేస్తాడు. అలాగే ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లు అనేది మనం ఎవరికి అప్పగిస్తాం? తాపి మేస్త్రికి మాత్రమే ఆ ఇల్లు అనేది అప్పగిస్తాం కదండి. మేస్త్రికి ఏం చెప్తామండి? ఇచ్చే సమయంలోని అది మాకంతా పూర్తి చేసి ఇచ్చేయండి అని చెప్తాం. ఆ సమయంలో ఆయన పూర్తి చేయాలంటే ఆయన కూడా చాలా వస్తువులు అనేవి ఎన్నో ఉండాలి. ఇసుక అనేవి అన్ని అలా ఉన్నాక పూర్తి చేసి ఆ పని సమాప్తం చేసి మనకంటూ ఆయన ఇల్లుని మనకి ఇచ్చేస్తారండి. అలాగే యేసుక్రీస్తు గారు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన దేవుడు అనే ఒక ఆజ్ఞ రూపంలో మనకు కూడా అన్నమ్మా. అదే నిర్గమకాండము 8వ అధ్యాయం తీయండమ్మా ఒకసారి. నిర్గమకాండ అధ్యాయంలోని 4వ ఉండమ్మా ఒకసారి. అయితే పైన ఆకాశం అంతే గాని కింద భూమి అంతే గాని భూమి కింద నీళ్ళ అంతే గాని ఇంటి దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. అలాగే 7వ వచనంలో కూడా ఆయన ఆజ్ఞలు అనేవి నేను చెప్తున్నానమ్మా, అందరూ పరిశీలించండి. నీ దేవుడైన యెహోవా నామమును అనుసరించకుండా తన నామముగా ఉచ్చరింపవానిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. అలాగే 12వ వచనం కూడా చూసుకున్నాం, 12 నుంచి 17 వచనాలు అమ్మ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అలాగే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు ఇల్లు ఆశింపకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ ఆజ్ఞలు ఎవరు పూర్తి చేశారమ్మా? ఇప్పుడు మనుషులుగా భూమి మీద మనం కూడా ఉండి ఏమైనా ఇందులో ఒకటైనా పూర్తి చేస్తామా? ఏది పూర్తిగా పూర్తి చేయలేకపోయామా? అందరూ మనుషులు ఉన్నప్పటికీ కానీ ఎవరు పూర్తి చేయలేక తప్పించి వెళ్ళిపోయారు ఎంతో మంది. కానీ అది ఎవరి భూమి మీదకి వచ్చి ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఆ పనిని అనేది పూర్తి చేశారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు గారు అమ్మ. ఈ భూమి మాటలన్నింటినీ నెరవేర్చిన వ్యక్తి. మనందరి నిమిత్తము దేవుని మాటలు నెరవేర్చడానికి ఎన్నో శ్రమలు బాధలు అనుభవించి మనలాగే శరీరం ధరించుకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు గారిని ఎన్నో మేకులతో సిలువ మీద కొట్టినప్పటికీ ఆయన ఈ శ్రమను ఈ బాధను అన్ని అనుభవించి మాటలు అనేవి ఆజ్ఞ నెరవేర్చి తను ఎన్నో ఇబ్బంది పెట్టి వెనక్కి ఏ మాటను అప్పిపోకుండా యేసుక్రీస్తు నడుచున్నామా. అలాగే ఈ నెరవేర్చారు ఈ మాటలన్నిటినీ. అలా మన జీవితంలో ఎవరైనా నెరవేర్చగలుగుతున్నామా? యోహాను రాసిన పత్రికలో కూడా చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసుకుందామమ్మా. చెయ్యుటకు నీవు నాకు ఇచ్చి నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. అంటే ఎవరికమ్మా? దేవుడికి యేసుక్రీస్తు గారు ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? చెయ్యుటకు నేను ఇచ్చిన పని నేను సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి నేను నిన్ను మహింపరిచితిని అని అన్నారు. మనం అలా అనగలమా? మనకి పని ఇచ్చారు దేవుడు, కానీ ఇవ్వలేదని కాదండి. కానీ మనకి పని ఇచ్చారంటే మనం ఏంటంటే మనకి పనులనే ఉంటాయి. కానీ మన పనులు ఏంటి? ఉద్యోగం చేసుకున్నామా, పిల్లల్ని పెంచుకున్నామా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసామా, వాళ్ళు పెద్దవాళ్ళు చేసామా అనే ఇదిలోనే మనం ఉంటామమ్మా. ఎప్పుడు కూడా మన ఆశలు మన పనుల్లోనే ఉంటాం.